వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతన్నలను మోసం చేస్తే చూస్తూ ఊరుకోబోమని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు. ఇక తరుగు పేరుతో రైతన్నలను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండలంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ సెంటర్లో తరుగు పేరుతో ఎక్కువ మొత్తంలో వడ్లను కటింగ్ చేస్తున్నారని మొట్లపల్లి రైతులు ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం సమర్పించారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తమకు న్యాయం చేయాలన్నారు. రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కొనుగోలు కేంద్రం నిర్వాహకులను హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని రైస్ మిల్లర్లు క్వింటాలకు 7 కిలోల వరకు కటింగ్ చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే రైతుల్ని ఇబ్బందులు పెడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. అన్నదాతలు అధైర్యపడవద్దని, రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర నియోజకవర్గం టోటల్గా దాదాపు 100 సెంటర్లు తిరిగి నేను ప్రారంభించాను. ప్రారంభించినటువంటి ప్రతి సెంటర్ దగ్గర నేను చెప్పాను, 40 కిలోల 650 గ్రాములు కాంటా పెట్టుకోండి. సంచి వేటు 650 గ్రాములు, 40 కిలోలు ఏదైతే రైతుకు పోయేటువంటి కాంటా. దీనికి ఒక రైతు 40 క్వింటాల 50 కిలోలు అయితే వెంబడే కాంటా అయిపోయిన తర్వాత ట్రక్ షీట్ తీసుకొని వాళ్ళ ప్యాడ్లో ఎంట్రీ చేసి రైతు పోవాల్సిందిగా కోరినాం. రైతులకు ఏం విజ్ఞప్తి చేశాం? మ్యాచ్యూర్ 17 వచ్చేటట్టు, అదేవిధంగా తాలు లేకుండా తీసుకురావాలని కోరాం. ఈ 2 నిబంధనలకు పక్కకు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైస్ మిల్లు లక్ష్మీ నరసింహ రైస్ మిల్లు చిట్యాల 43 కిలోలు 42 కిలోలు అంటే క్వింటన్కు 43 కిలోలు అయితే 7.5 కిలోలు క్వింటాలకు దోపిడీ జరుగుతుంది. అంటే 7.5 క్వింటాల్ అంటే ఈరోజు మనకు సుమారు 15,000 రూపాయలు, ఒక 1,500 రూపాయలు రైతుకు నష్టం జరుగుతుంది. అంటే ఈరోజు ఒక 100 క్వింటాలు పండించుకున్నటువంటి రైతుకు ఈరోజు ఏ రకమైనటువంటి దోపిడీ అవుతుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఇచ్చేటువంటి బోనస్ రైస్ మిల్లర్లే దోపిడీ చేస్తున్నారు. నేను ఒకటి కోరుతున్నా, ఈ విషయాన్ని డిఎం సివిల్ సప్లైకి డిఎస్ఓ కూడా చెప్పాను. ఇవి ఏ రైతుని అడిగినా నిజాలు తెలుస్తాయి. ఇంకోటి, మొట్టపల్లికి సంబంధించినటువంటి రైతులు ఇంకో రకమైన దోపిడీ చేస్తున్నారు. 42 కట్ చేసుకొని 39 కిలోలకే వాళ్లకు రిసీట్ ఇచ్చి దోపిడీ చేయడం జరుగుతున్నది. ఈ రకమైనటువంటి దోపిడీ మనకు రైతులు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని నేను పర్లపల్లి నుంచి జిల్లా కలెక్టర్ గారికి మాట్లాడాను, డిఎంకు మాట్లాడా, డిఎస్ఓకు మాట్లాడా, అడిషనల్ కలెక్టర్కి మాట్లాడా. వీళ్ళ 4 కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తామని చెప్పడం జరిగింది. ఆ మిల్లుల మీద కూడా చట్టపరమైన చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నా. రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుంది. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సివిల్ సప్లై శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు ఇవి. దోపిడీ జరిగితే ఈ ప్రభుత్వం క్షమించదు, చట్టపరమైన చర్య తీసుకుంటుందని తెలియజేస్తుంది.